హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే కోవా కజ్జికాయలండి. ఈ కోవా కజ్జికాయల్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో మనం ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి చిట్కాలతోటి నేను ఇవాళ చెప్తాను. మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తింటారు. ఈ కోవా కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. మిక్సీ జార్లోకి ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోండి. ఏదైతే కప్పుతో మీరు పచ్చి కొబ్బరి తీసుకుంటారో అదే కప్పుతోటి 1/4 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ బెల్లము పచ్చి కొబ్బరి రెండు కూడా బాగా కలిసేలాగా ఒకసారి ఇలాగా కలుపుకొని మొత్తాన్ని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. నెక్స్ట్ మనం దీంతో కొబ్బరి లౌస్ చేసుకుందాం. ఫస్ట్ ఇది లోపల స్టఫింగ్ కి అండి. ముందుగా మనం ఒక వెడల్పాటి బాండిని కానీ లేదా ఏదైనా మందంగా ఉన్న గిన్నెని కానీ తీసుకోండి. దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా అన్ని వైపులకి తిప్పుతూ ఉండండి. ఇలాగ తిప్పుతూ ఉండటం వల్ల మనకి కొబ్బరి లౌజ్ అంతా కూడా ఉండలాగా అయిపోతుంది. మనకి చిన్న చిన్న రౌండ్ బాల్స్ ఉంటాయి కదండి, అలాగా అయ్యేదాకా మొత్తాన్ని కూడా మనం కంటిన్యూస్గా ఇలాగా తిప్పుకుంటూనే ఉండాలి. చూడండి, మనకి ఒక 2-3 నిమిషాల తర్వాత కొబ్బరిలో ఉన్న నీళ్ళన్నీ కూడా పోయి ఇలాగా మనకి మొత్తం అంతా కూడా దగ్గర పడటం స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగే మనం మొత్తాన్ని కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లగా అయ్యేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యిని కానీ నూనెని కానీ వేయాల్సిన అవసరం లేదు. వెంటనే ఇదే బాండీలో ఉంచకుండా కొబ్బరి లౌజ్ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బాండీ వేడికే మనకి ఈ కొబ్బరి అంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కోవాని తయారు చేసుకుందాం. కేవలం 1/4 కప్పు పాలతోటే మనం కోవాని రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ముందుగా ఒక 1/4 కప్పు పంచదారని తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు పాలను కూడా తీసుకుంటున్నాను. పాలు ముందుగానే కాగపెట్టి చల్లార్చినవై ఉండాలి. ఇలాగా పాలు పంచదార రెండు కూడా యాడ్ చేసుకొని రెండు కూడా కరిగేలాగా మనం ఒక విస్కర్తో కానీ గెరటతో కానీ ఇలాగా తిప్పుతూ ఉండండి. రెండు కూడా చక్కగా కరిగిపోతాయి. మనం కేవలం 1/4 కప్పు పాలతోటే కోవాని కనీసం 1/4 కిలో దాకా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్ గానే మనం ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ పాలన్నీ కూడా మెల్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం 1/4 కప్పు పాలు 1/4 కప్పు పంచదారని తీసుకున్నాము. కోవా ప్రిపేర్ అవ్వటానికి ఇన్స్టెంట్ గా ఇక్కడ నేను ఒక కప్పు మిల్క్ పౌడర్ ని తీసుకుంటున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా ఈ మిశ్రమంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు మాత్రం ఎక్కడా లేకుండా చూసుకోండి. మిల్క్ పౌడర్ తో చేసే కోవా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మొత్తాన్ని కూడా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా ఇలాగ తిప్పుతూనే ఉండండి. ఇలాగ తిప్పటం వల్ల మనకి కోవా అంతా కూడా పర్ఫెక్ట్గా గట్టిగా అవ్వటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాగా స్టార్ట్ అయ్యేటప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే వెన్నపూసనైనా వేసుకోవచ్చు. ఇలాగ నెయ్యి అంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కోవా మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవటమే. చూడండి, ఎంత ఈజీగా మనం కోవాని తయారు చేసుకోవచ్చు. మనకి కోవా అంతా కూడా రెడీ అయింది అనటానికి నిదర్శనం ఏంటంటే బాండీకి దానంతటా అదే విడిపోయి వస్తూ ఉంటుంది. ఇలాగా మనం కోవా ఒక ప్లేట్లోకి కొబ్బరి లౌజ్ ఒక ప్లేట్లోకి రెండింటిని కూడా పక్క పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరి లౌజ్ మొత్తాన్ని కూడా ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుంటున్నాను. మీరు ఏ సైజ్ బాల్స్ కావాలంటే ఆ సైజులోకి తయారు చేసుకోవచ్చు. ఒకేసారి కొబ్బరి ఉండలు మొత్తాన్ని కూడా రెడీ చేసుకొని ఓ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం కోవాని సేమ్ అదే సైజు ఉండలాగా తీసుకుందాము. దాంట్లోకి ఇలాగ మధ్యలోకి ఒక కప్పు ఆకారం వచ్చాక దీని మధ్యలోకి ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి లౌజ్ని పెట్టేసి ఇదంతా కూడా క్లోజ్ అయ్యేలాగా చూడటమే. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా తిప్పుకుంటూ మనం
చిన్న సైజ్ గోళీలాగా తయారు చేసుకోవటమే. అన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్లోకి రెడీ చేసుకుందామండి. ఈ కోవా కజ్జికాయలు అయితే మీకు 10 నుంచి 15 రోజుల దాకా నిల్వ ఉంటాయి. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా. తప్పకుండా మీరు ఈ చక్కటి స్వీట్ రెసిపీని తయారు చేసుకోండి. ఇంటిళ్ళ పాదికి కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే తీరుంటుంది. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కొబ్బరి ఫ్రై అయ్యాక బాండీలో ఉంచకూడదు. అలాగే పాలకోవా కూడా ఫ్రై అయ్యాక మనం బాండీలో ఉంచుకోకూడదు. చూడండి, స్వీట్ షాప్ లుక్ రావడానికి నేను కింద చిన్న చిన్న పేపర్స్ పెట్టాను. దానివల్ల మనకి స్వీట్ షాప్ లుక్కే వస్తుంది. దీనిపైన నేను కొంచెం కుంకుమ పువ్వు రేపుకలు వేస్తున్నానండి. ఒక్కసారి మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారో లేదా పిల్లలకి ఏదైనా స్పెషల్గా స్వీట్ తయారు చేయాలనుకుంటే ఇలాగ ట్రై చేసి చూడండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి.